హలో నమస్తే వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం కొండపిట్రగుంటలోని బిలికుట క్షేత్రంలో అయితే ఉన్నామండి. సో ఈరోజైతే మన స్వామివారి కళ్యాణోత్సవం అయితే అంగరంగ వైభవంగా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఎంతోమంది భక్తజనం కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకి కూడా పాత్రలు అవ్వడం జరిగింది. సో స్వామివారి కళ్యాణ అనంతరం వెంటనే అయితే మనకి రథోత్సవం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ప్రజెంట్ చూసినట్లయితే నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూనే ఉంది కదా, మన స్వామివారి యొక్క పెద్ద రథం అనమాట. మన రథోత్సవాన్ని చెప్పుకోవాలంటే ఎంతో ప్రాచీనమైన పురాతనమైన చరిత్ర ఉందని మనం చెప్పుకోవాలి. స్వామివారి రథం అనేది ఎంతో ప్రత్యేకమైనదిగా ఇక్కడ భక్తులందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి రథం అనేది రెడీ అవ్వబోతుంది. ఇంకా సేపట్లో అయితే మనకి స్వామివారిని తీసుకొని వచ్చి ఈ రథం మీద అధిరోహించి అయితే మనకి రథోత్సవం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో స్వామివారు ఎప్పుడెప్పుడు వస్తారా, స్వామివారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఒక భక్తి భావంతో అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు స్వామివారిని చూడడం కోసం. అయితే ఇంకాసేపట్లో ఇక్కడ మనకి రథానికి అయితే తాళ్ళు, పెద్ద పెద్ద తాళ్ళు కట్టేసి రథాన్ని లాగడం అయితే జరుగుతుంది. ఈ రథం అయితే మనకి చూసుకుంటే మనకి పాత బిట్రగుంట వరకు కూడా మనకి ఈ రథం అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ రథాన్ని లాగి తమ యొక్క జీవితాల్లో ఉన్న బాధల్ని, కష్టాలని అన్నిటిని కూడా పోగొట్టుకోవాలని చెప్పి స్వామివారిని మొక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అయితే ప్రతి సంవత్సరం అయితే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది భక్తులు స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవ్వడం కోసం అయితే ఇక్కడ మన బిలికుట క్షేత్రానికి అయితే రావడం జరిగింది. మన ఈ బిలికుట క్షేత్రం గురించి చూసుకున్నట్లయితే దాదాపు 850 సంవత్సరాల కంటే క్రితం నుంచి కూడా మనకి ఈ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆలయం అనేది కూడా మనకి ఇక్కడ స్థాపించబడిందని చెప్పి మన చరిత్ర పురాణాలు అనేవి మనకు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా మన చోళ రాజులు అయితే ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా మన పురాణ కథలు అయితే మనకి వివరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రథం అనేది ఇంకాసేపట్లో అయితే స్టార్ట్ అవబోతుంది. మన రథాన్ని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మీకు పాత వీడియోస్లో అయితే ఎన్నో చూపించున్నాను నేను మీకు. అంటే రథం ఫస్ట్ నుంచి ఏ విధంగా ఉంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఏ విధంగా రథాన్ని రెడీ చేస్తున్నారన్న ప్రతి ఒక్క విషయం కూడా కూలంకషంగా అయితే మన సిఎండి న్యూస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పాత వీడియోలు కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఈ వివరాలన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం లైవ్లో ఇక్కడ మనం రథం దగ్గర ఉన్నాం కాబట్టి ఈ రథాన్ని అయితే మీరు నాతో పాటు కూడా చూసి తరించేసేయండి. ఇక్కడైతే మనం ఇంకాసేపట్లో అయితే రథం మీద స్వామివారు అయితే అధిరోహించబోతున్నారు. రథాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం కూడా రకరకాల పూలతోటి అయితే ఇక్కడ రథాన్ని అంతా కూడా అధిరోహించి మన రథాన్ని అలంకారం అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడండి మొత్తం సంప్రోక్షణ అనేది చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు, తెలుసో తెలియకో పాపాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నీట్గా తొలగిపోయి మంచి జరగాలి, ప్రతి ఒక్కరు భక్తులందరికీ కూడా మంచి జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అయితే ఇక్కడ పూజారులు అయితే, వేద పండితులు అయితే ఇక్కడ మనకి సంప్రోక్షణ అనేది చేసి రథాన్ని అయితే పరిశుభ్రపరుస్తూ ఉన్నారు. ఈ పరిశుభ్రపరిచిన వెంటనే కూడా మనకి తాళ్లతోటి స్వామివారిని అధిరోహించి లాగడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అయితే ఎంతోమంది భక్తులు వాళ్ళ మనస్ఫూర్తిగా ఎంతో భక్తిభావంతో అయితే మనకి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ రథోత్సవంలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రథం దగ్గర అయితే ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రథం దగ్గర మనకి రథాన్ని ఆపడానికి కోసం కూడా, అంటే రథం అంటే ఎంతో ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ రథాన్ని మధ్య మధ్యలో ఆపడానికి కోసం అయితే ఇలాగా మనకి రెడీ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది ప్రతి రథానికి మనం చూస్తూనే ఉంటాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రథానికి సంబంధించి కింద మనకి ఉప్పు అయితే కనిపిస్తుంది చూడండి, మీరు ఉప్పు అనేది పోస్తున్నారు. సో అక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఈ టైర్ల మీద, ఇక్కడ ఈ రథం మీద అంతా కూడా మనకి ఉప్పు అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా మహిళలు వాళ్ళ భక్తిభావంతో అయితే పోస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. సో అసలు ఎందుకు చేశారు, దానికి గల చరిత్ర ఏంటి అనేది మనతో చెప్పడానికైతే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? శ్రీదేవమ్మ. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? ఆలూరు నుంచి. ఇప్పుడు మీరు రథం మీద ఉప్పు పోయడాన్ని అయితే నేను చూశాను. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు అలాగా? ఈ పులిపెర్లు ఉంటే, మొక్కుబడి ఉంటే పోస్తాం. అంటే ఇలా ఉప్పు పోయంగానే మనకి పులిపెర్లు అనేవి పోతాయి, తగ్గిపోతాయి. అంటే కేవలం ఉప్పు పోయడం వల్లనే పులిపెర్లు అనేవి తగ్గిపోతాయి. ఓకే. పులిపెర్లు ఉంటాయి అనుకో, పోయినాయి అనుకో, అప్పుడు తీసుకొచ్చి మొక్కుబడి చెల్లిస్తాం అన్నమాట. అంటే ఇది కూడా మొక్కుబడిలో ఒక భాగమా? స్వామివారికి ఉప్పు పోయటం అంతే. ఓకే. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారా, లేకపోతే మొక్కుబడులు ఉన్నంత వరకు? ఉప్పు పోస్తారు, మిరియాలు పోస్తారు, అవన్నీ పోస్తారు. ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తారమ్మా రథం రెడీ అవ్వక ముందు? ఈ గుమ్మడికాయలు పెడతారు,
చక్రాల కింద మొక్కుబళ్ళోళ్ళు. ఓకే. అంటే మొక్కుబడులు అంటే నిన్న ఎక్కువ మంది మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నేనైతే వినున్నాను. ఇక్కడ గుమ్మడికాయలు ఎత్తుకోపోతారు స్వామి కొండ మీదకి. ఇక్కడ కూడా రథం కింద గుమ్మడికాయలు పెడతారు, టెంకాయలు కొట్టుకుంటారు, అన్ని చేసేవాళ్ళు చేస్తారు. అంటే రథం స్టార్ట్ అవ్వకముందు ఇవన్నీ కూడా మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారా? అవును. సో ఇంకా ఏమేం కార్యక్రమాలు చేస్తారు మీరు ప్రతి సంవత్సరం ఈ రథోత్సవంలో ఏ విధంగా పాల్గొంటారు? టవల్ విసిరేసేవాళ్ళు టవల్ విసిరేస్తారు. నాన్నగా మొక్కుబళ్ళు అందరూ మిఠాయి వాళ్ళు మిఠాయి ప్యాకెట్లు వేస్తారు, బొరుగుల ప్యాకెట్లు వేస్తారు. ఏ మొక్కుబళ్ళు ఉంటే అవన్నీ వేసేస్తారు స్వామికి. స్వామివారికి అర్పిస్తూ ఉంటారు. అంటే ఏది ఉంటే ఏ కోరికుంటే అది తీరితే మొక్కుబడిలో ఆ రకంగా అయితే వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనతో ఇంకొంతమంది కూడా భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ మీరు చెప్పండి అసలు వివరంగా అసలు ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు? అంటే మొత్తం మెయిన్గా చెప్పాలంటే నమ్మకం. అసలు దేవుడు అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకం ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని కొండలైనా ఎక్కుతాం, 7 కొండలైనా ఎక్కేస్తాం, ఎన్ని గంటలైనా నిరీక్షిస్తాం. అదే ఆ నమ్మకమే, అదే ఒక్క నమ్మకమే మనం ఆ దేవుడు అనే భక్తి నమ్మకం, అవే మనకి మూలాధారం. అదండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మన రథం అయితే ఇంకా సేపట్లో అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ రథం ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఈ రథం అయితే మనకి పాత బిట్రుగుంట వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ వెనుతిరగడం అనేది జరుగుతూ ఉంది.